వాతావరణం చాలా కూల్గా ఉంది. అందుకు తగ్గట్టు మనం స్పెషల్స్ చేసుకోవాలి కదా. ఇలాంటి వాతావరణంలో అందరికీ చాలా ఇష్టమైన ఫేవరెట్ అయిన ఫుడ్స్ రెసిపీస్ ఎక్కువ మంది చేసుకునేటి ఏంటి? మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ, ఎగ్ బజ్జీ అండ్ పొంగనాలు. ఇవే కాకుండా మన తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ వీడియో మీరు చూడాలంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లెట్స్ గో ప్రాసెస్. 2 cups రైస్ ఫ్లోర్, బియ్యం పిండి, నేను మొన్ననే పట్టించాను. ఇందులో ఫస్ట్ కడిగి పెట్టేసుకున్నాం. శనగలు, నువ్వులు వేసేసుకున్నాం. శనగలు ఉన్న నువ్వులు వేసేసుకున్నాం. నెక్స్ట్ పల్లీలు క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. ఇవన్నీ వేసేసుకుంటే నెక్స్ట్ ఎల్లిపాయ జీలకర్ర ముద్ద, స్మెల్ అదర్స్ వేసుకోవాలి. ఎల్లిపాయ జీలకర్ర ముద్ద వేసుకోవాలి. దాన్ని చేసుకున్నాం, క్రష్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, మన తెలంగాణ కొంచెం స్పైసీ కదా, కొంచెం కారం వేసేసుకుందాం. కొత్తిమీర ఉన్న కరివేపాకు కూడా వేసుకుందాం. వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకుంటాము. వాటర్ వేసేసి వేసుకుందాం. పాటి ఇలాంటి గిన్నె తీసుకోవాలి. ఇందులోను పెట్టేస్తాను నేను. చూడండి, ఈ గిన్నెకి ఆయిల్ అప్లై చేయాలి. నేను ఆల్రెడీ ఆయిల్ పోసేసుకున్నా. చూడండి, ఈ ఆయిల్తో ఇట్లా మొత్తం కలరన్నీ రాసేసుకొని మనం కలిపేసిన ఒక ముద్దలు తీసేసుకొని అప్పలాగా చేసేసుకోవాలి. గిన్నెలో పెట్టేసుకున్నాను. ఆయిల్ పూసేసి, ఆయిల్ ఎక్కువ పోసేసుకొని హోల్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఉడుకుతుంది మంచిగా. నవ్వుతూ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకుందాం.
పైన మూత పెట్టేసుకుందాం. ఒక 10-15 మినిట్స్ స్లో ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్ మీద ఇది కూడా పెట్టేసుకుందాం. పెట్టేసుకున్నా ఇవి టర్న్ చేసేసుకోవాలి. యూజువల్ లో ఫ్లేమ్ మీద పెట్టేసేసుకోవాలి. అండ్ 2 దీన్ని టర్న్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం. ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి మూత తీసి చూసేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ హీట్ చేసేసుకో. నాకు చాలా ఇష్టం సర్వపిండి అంటే.